ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? సిస్టర్ సెంటిమెంట్తో శ్రీవల్లి గురించి తలుచుకుంటూ బాధపడుతున్నావా? చిచి, నేనెందుకు బాధపడతాను? మరి శ్రీవల్లిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారా అని ఆలోచిస్తున్నాను. అది తెలియకే కదా ఇందాకటి నుంచి నేను కన్ఫ్యూజ్ అవుతోంది. దానికున్న శత్రువులం నువ్వు, నేను, త్రిదేవ్. త్రిదేవ్ చేయలేదని ప్రామిస్ చేశాడు, మనం ఆ పని చేయలేదు. మరి ఇంక ఎవరయ్యి ఉంటారు? ఇందాక త్రిదేవ్ చెప్పినట్టు ఆ కుర్రాళ్ళు చేసుంటారంటావా? నాకు తెలిసి వాళ్ళకి అంత సీన్ ఉండదు. కోదండరామయ్య కంపెనీస్ ఎండీని కిడ్నాప్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు. ఇందులో క్రిమినల్ బ్రెయిన్ ఉన్న డేర్ అండ్ డాషింగ్ పర్సన్ చేస్తుండాలి. అవును కేశవ, ఈ మధ్య శ్రీవల్లి కొత్తగా 2-3 ప్రాజెక్ట్స్ని, కొన్ని టెండర్స్ని సక్సెస్ఫుల్గా విన్ అయింది కదా. ఆపోజిట్ బిజినెస్ రైవల్స్ ఏమన్నా చేసే ఛాన్స్ ఉందంటావా? చెప్పలేం. ఇది అందరి మీద పులిలా తిరగబడుతుంది కదా. ఎవడికి మండిందో, ఎవడు కిడ్నాప్ చేశాడో ఆ దేవుడికి తెలియాలి. లైఫ్లో ఫస్ట్ టైం ఈ ఇన్సిడెంట్ నాలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేస్తోంది కేశవ. ఒకవేళ పోలీసులు దాన్ని కాపాడి ఇంటికి తీసుకొస్తే? మనం ఆల్రెడీ వేసుకున్న ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా అమలు చేస్తాం. ఏం జరిగినా ఫైనల్ రిజల్ట్ మన చేతికి ఆస్తి రావడం అంతే. అసలు ఈ శ్రీవల్లికి బుద్ధి లేదు కేశవ. సమాజాన్ని ఉద్ధరించడానికి పుట్టిన మహాత్మురాల్లా ప్రతిదాన్ని గెలుక్కుంటుంది. ఆడదంటే కాస్త అణుకువగా ఉండాలి. వాళ్ళతో వీళ్లతో గొడవలు పడుతూ ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే వాళ్ళని నిలదీస్తుంది. అందరితోనూ శత్రుత్వం పెంచుకుంటుంది. అందుకే ఈ పరిస్థితి తెచ్చుకుంది. అయినా పెళ్లి చేసుకుని మొగుణ్ణి ఇల్లరికం తెచ్చుకున్న ఆడది బుద్ధిగా సంసారం చేసుకోక బాధ్యత, బిజినెస్ అంటూ ఊరేగితే కిడ్నాపులు చేయక హారతులు పట్టి సన్మానాలు చేస్తారా ఏంటి? ఆర్తి, 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 ఆర్తి. నువ్వసలు మనిషివేనా? నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? మా బిడ్డ కిడ్నాప్ అయిందని మేం పుట్టేడు దుఃఖంలో ఉంటే నువ్వు నా కూతుర్ని తప్పుపడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అది కాదత్తయ్య, అసలు నా ఉద్దేశం. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. మనిషి లేనప్పుడు ఒకలాగా, మనిషి ఉన్నప్పుడు మరోలాగా మాట్లాడడం సంస్కారం అనుకుంటున్నావా? అసలు నా కూతుర్ని వేలెత్తి చూపించే అర్హతే నీకు లేదు. నా కూతురు ఊరేగడానికి బాధ్యతల్ని స్వీకరించలేదు. తండ్రి గౌరవాన్ని, ఆయన వారసత్వాన్ని నిలబెట్టడానికి ఈ ఇంటి బాధ్యతల్ని తన భుజాల మీద వేసుకుంది. అందరితో శత్రుత్వం పెంచుకోవడానికి ఈ బిజినెస్ లోకి రాలేదు. 10 మందికి సాయం చేయాలని వచ్చింది. నా కూతురు ధర్మం వైపు నిలబడుతుంది. అందుకే తప్పు చేసిన వాళ్ళని ఎదిరిస్తుంది, నిలదీస్తుంది, అవసరమైతే శిక్షిస్తుంది కూడా. వామ్మో, అత్తయ్య ఆవేశం చూస్తుంటే అక్కని బావని ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలా ఉంది. వెంటనే అడ్డుపడాలి. అక్క, ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వు శ్రీవల్లి గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మరోసారి నా భార్య గురించి నెగిటివ్గా మాట్లాడావనుకో, తోడబుట్టిన దానివని కూడా చూడకుండా చెంప పగలగొడతా. తమ్ముడు, నేనేం తప్పుగా అనలేదురా. ఆడపిల్ల కాస్త అనుకోగా ఉంటే ఇలాంటి సమస్యలు రావు కదా అన్నాను. నోర్మోయ్. చేసిందంతా చేసి మళ్ళీ సమర్థించుకుంటున్నావా? దేవత లాంటి అత్తయ్యకి ఇంత కోపం వచ్చిందంటే నువ్వు ఎంత వెటకారంగా మాట్లాడావో అర్థమవుతుంది. అత్తయ్య, మా అక్కకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మీకు తెలిసిందేగా. నేను వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తాను. మీరు వెళ్ళండి, కల్పన వదిన పిలుస్తుంది.
రెచ్చిపోతున్నావు? నన్ను కొడతావా? కొట్టు, కొట్టరా చూస్తాను. మరిదే ఓవర్ యాక్షన్ అంటే. సమయానికి నేను రాకపోతే ఈ పాటికి మీరు కట్టుబట్టలతో గేటు బయట ఉండేవాళ్ళు. ఏదైనా మాట్లాడుకునేటప్పుడు తలుపులు వేసుకుని మాట్లాడుకోవాలి కదా. సరే సరే, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వేడి మీదున్న సీతమ్మని ఓదార్పు మాటలతో నేను కూల్ చేస్తాను. తర్వాత నువ్వు వెళ్ళి సారీ చెప్పు, లేదంటే ఇది మళ్ళీ మరో సమస్య అవుతుంది. తొమ్మిది కావస్తుంది. ఇంతవరకు శ్రీవల్లి గురించి పోలీసులు ఏం తెలుసుకోలేకపోయారు. హలో కమిషనర్ గారు, ఇంకా నా కూతురు ఎక్కడుందో, ఎవరు కిడ్నాప్ చేశారో ఏ విషయాలు తెలుసుకోలేదు కదా. అలా మాట్లాడితే ఎలా అండి? ఏంటి, ఎటువంటి క్లూ దొరకలేదా? అవన్నీ నాకు చెప్పకండి. ఎలాగైనా నా కూతుర్ని వెతికి పట్టుకోండి. ఏమండి, ఏమంటున్నారు కమిషనర్ గారు? ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఇంటికి వెళ్ళలేదట. లీవ్లో ఉన్న పోలీసుల్ని కూడా పిలిపించి శ్రీవల్లి కోసం ప్రతి ఏరియాలో ఫుల్ ఫోర్స్తో వెతుకుతున్నారట. శ్రీవల్లిని తొందరగానే కనిపెడతామంటున్నారు. నువ్వేం కంగారు పడకు సీత. అసలు మన కుటుంబంలోనే ఎందుకు ఇలా జరుగుతోందండి? ఏ తప్పు చెయ్యని నా కొడుకు మీద నిందపడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మొన్నటికి మొన్న మనవడు కిడ్నాప్ అయి వాడి అదృష్టం బాగుండి త్రిదేవ్ కాపాడి తీసుకొచ్చాడు. ఇప్పుడేమో శ్రీవల్లి కిడ్నాప్ అయింది. ఇలా మనకే ఎప్పుడు ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ఎదుర్కోగలిగే శక్తి ఉన్న వాళ్ళకే దేవుడిలా కష్టాలు పెట్టి పరీక్షిస్తాడు సీత. మనకు తెలిసి ఎవరికీ అపకారం చేయలేదు, అందరికీ మంచి మాత్రమే చేశాం. అయినా భగవంతుడు మనల్ని శిక్షిస్తున్నాడంటే దానికి కారణం ఏదో ఉండే ఉంటుంది. ఏంటండి కారణం? నీతిగా నిజాయితీగా ఉండటమేనా? అయినా దేవుడు శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించొచ్చు కదండి. నా కూతురు ఏం చేసిందని దాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. అందరి గురించి ఆలోచిస్తూ అందరూ బాగుండాలని కోరుకోవడం తప్ప తనకు తాను ఏమీ కోరుకోదు. అంత మంచి మనసున్న నా శ్రీవల్లికి ఎందుకండి ఇన్ని కష్టాల్ని బాధల్ని ఇస్తున్నాడు? పుట్టినప్పటి నుంచే తనకి బాధ అంటే ఏమిటో తెలియకుండా పెంచాను. ఎప్పుడైతే అది మన కుటుంబ శాప విమోచనం గురించి ప్రయత్నించడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి దానికి అన్ని సమస్యలేనండి. శాపం తీరిపోయింది, పెళ్లి జరిగిపోయింది. ఇకనైనా ఆనందంగా ఉంటుందనుకుంటే బరువు బాధ్యతల కోసం, తల్లిదండ్రుల కోసం, తోబుట్టువుల కోసం నా బిడ్డ ఎంతో కష్టపడుతోందండి. వచ్చిన ప్రతి సమస్యని ఎదుర్కొంటోంది. కానీ ఇప్పుడు తనకే ఇంత పెద్ద సమస్య వచ్చాక శ్రీవల్లి గురించి ఆలోచిస్తుంటే నా మనసు తట్టుకోలేకపోతోందండి. సీత ఊరుకో, ఎలాంటి కష్టాలు తనకుండవు. శ్రీవల్లి నమ్ముకున్న ధర్మమే తనను రక్షిస్తుంది. నా మాట నమ్ము. పాపం శ్రీవల్లి గురించి బాగా కుమిలిపోతున్నట్టున్నారు. కానీ నాకు మాత్రం ఏ బాధ కలగట్లేదు. బలవంతంగా కన్నీళ్లు తెచ్చుకొని నటించాల్సి వస్తుంది. అది దూరంగా ఉన్నప్పుడే వీళ్ళని మన దగ్గరికి తెచ్చుకోవాలి. తర్వాత శ్రీవల్లి వచ్చినా వీళ్ళ సపోర్ట్ నాకుంటే చాలు. ఒకవేళ శ్రీవల్లి రాకపోతే ఇంకా మంచిది. వీళ్ళు మొత్తానికే నా చెప్పు చేతల్లో ఉంటారు. మావయ్య, శ్రీవల్లి కనిపించకుండా పోయిన దగ్గర నుంచి మీరేమీ తినలేదు. భోజనం చేయండి. వద్దు, నా కూతురు క్షేమంగా ఉందని తెలిసే వరకు నేనేమీ తినలేను. మావయ్య, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. అలాగని నిద్రాహారాలు మానేయడం కరెక్టా చెప్పండి? మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా డీలా పడితే ఎలా? బాధ మీ ఒక్కరికి మాత్రమే ఉందా? శ్రీవల్లి మిస్ అయినందుకు
నాకు మీకంటే ఎక్కువ బాధగా ఉంది. తను నేను ప్రాణంగా ప్రేమించే భార్య. అయినా నేను ధైర్యంగా లేనా? అత్తయ్య గారు టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి ఆవిడ ఫ్రూట్ జ్యూస్తో సరిపెడుతుంది. నా మాట విని కొంచెం తినండి. నాకు ఆకలిగా లేదు. నన్ను బలవంతం చేయకు త్రిదేవ్. మీరు తినకుండా ఉంటే శ్రీవల్లి దొరుకుతుందంటే చెప్పండి. అలా అయితే అందరం తిండి మానేసి ఎదురు చూస్తూ కూర్చుందాం. దొరకదు కదా? తను క్షేమంగా ఇంటికొస్తుంది. అలా రావాలంటే మనం గట్టిగా ప్రయత్నించాలి. ప్రయత్నించాలంటే ఒంట్లో ఓపిక ఉండాలి. నా మాట విని కొంచెం భోంచేయండి. ఏమండి, అల్లుడు గారు అంతగా చెప్తున్నారు కదండి, కొంచెం తినండి. మావయ్య, మీ వంతు ప్రయత్నం మీరు చేస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు గంటకొకసారి ఫోన్ చేసి అలర్ట్ చేస్తున్నారు. ఇంత చేస్తున్నప్పుడు శ్రీవల్లి దొరకకుండా ఎందుకుంటుంది? అందులోనూ తను మామూలు ఆడపిల్ల కాదు, ఆడపులి. తనని ఎవ్వరూ ఏమీ చేయలేరు. తినండి మావయ్య. నేను తినలేను బాబు, అర్థం చేసుకో. మీరే నన్ను అర్థం చేసుకోండి. రేపు శ్రీవల్లి ఇంటికి తిరిగొచ్చాక మీరు భోజనం చేయలేదని తెలిస్తే మా నాన్నని సరిగ్గా చూసుకోలేదా అని నన్ను శ్రీవల్లి తిడుతుంది. చాలామంది ఇల్లరికం ఉన్న అల్లుడికి అంత గౌరవం విలువ ఉండదంటారు. కానీ మీరు ఏ రోజు నన్ను అల్లుడిగా చూడలేదు, కన్న కొడుకులా చూశారు. అలాంటి మిమ్మల్ని బాగా చూసుకోవడం కూడా నా బాధ్యత. మీరు చాలా మంచివారు. మీ మంచితనమే శ్రీవల్లికి శ్రీరామ రక్ష. తనకేం కాదు, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది. తినండి మావయ్య. నమస్తే సార్, మీరు చెప్పినట్టే డాక్యుమెంట్స్ రెడీ చేశాను సార్. డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి సార్. మీరు మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. టిక్కులు పెట్టిన చోట సంతకాలు చేయిస్తే చాలు. పని అయిపోయిన వెంటనే లేట్ చేయకుండా పేమెంట్ ఇచ్చే క్లయింట్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ సార్. సరే సార్, మళ్ళీ కలుస్తాను. ఏదైనా అవసరపడితే కాల్ చేయండి. ఓకే? సుబ్రహ్మణ్యేశ్వర, ఎందుకు స్వామి నా కూతుర్ని ఎప్పుడు కష్టాల పాలు చేస్తున్నావు? తనేం తప్పు చేసింది? మా కుటుంబానికి ఉన్న శాపం తొలగిపోయింది కదా, ఇంకా మాకీ సమస్యలేంటి స్వామి? నా కూతురికి ఏమన్నా అయితే నేను బ్రతకలేను. తనకే ప్రమాదం జరగకుండా చూడు స్వామి. తను ఎలా ఉందో, ఎక్కడుందో, అసలు తింటుందో లేదో అని నాకు చాలా ఆందోళనగా ఉంది. త్వరగా నా కూతురింటికి వచ్చేలా చేయి స్వామి. ఏంటి సీతమ్మ, శ్రీవల్లి తొందరగా దొరకాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? పెట్టుకో పెట్టుకో. మీ టైం బాగుంటే అది ప్రాణాలతో తిరిగి వస్తుంది. మా టైం బాగుంటే దాని శవం ఇంటికి వస్తుంది. అయినా నీకదేం బుద్ధి సీతమ్మ? గోడచాటు నుండి మేం మాట్లాడుకునే మాటలు విని మాకే వార్నింగ్ ఇచ్చావు. పోనీలే,
మాకు అది మంచిదైంది. ఇక మీదట మీ విషయంలో కూడా మేము జాగ్రత్తగా ఉంటాం. నీతో మంచిగా ఉండాలని కేశవ మా తమ్ముడు గట్టిగా చెప్తున్నారు. అందుకే నీకు మళ్ళీ సారీ చెప్పడానికి వస్తున్నాను. నాకు ఇక్కడ ఇదే పని అవుతుంది. నిన్ను క్షమాపణ అడగడం, నువ్వు క్షమించానని అనడం, ఇదే సరిపోతుంది. అత్తయ్య, బాధపడకండి అత్తయ్య. శ్రీవల్లికి ఏం కాదు, తను సేఫ్గానే ఉంటుంది. తను ఎంత ధైర్యవంతురాలో మనకు తెలీదా? నా ఆడపడుచుని ఎవ్వరూ ఏం చేయలేరు. రాత్రి నేను అలా మాట్లాడినందుకు పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి అత్తయ్య. ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదమ్మా, ఆ విషయాన్ని వదిలే. కావాలనేం అలా మాట్లాడలేదు అత్తయ్య. ఆ టైంలో అసలు అలా ఎందుకు మాట్లాడానో నాకే తెలీదు. శ్రీవల్లి మీద కొంచెం అసూయతో ఏదేదో మాట్లాడాను. తర్వాత ఆ మాటలు గుర్తొచ్చి నా మీద నాకే అసహ్యం వేసింది. రాత్రంతా నాకు అసలు నిద్ర కూడా పట్టలేదు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాకే నాకు కొంచెం రిలీఫ్గా ఉంది. నేను ఆ విషయం అప్పుడే మర్చిపోయానమ్మా, వదిలే. అది మీ మంచి మనసుకి నిదర్శనం అత్తయ్య. తను కిడ్నాప్ అయ్యి మీరంతా టెన్షన్ పడుతూ ఉంటే నేను అలా మాట్లాడి ఉండకూడదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను అత్తయ్య. చూడమ్మా ఆర్తి, నువ్వు నాకు వరుస కోడలివైనా నేను నిన్నెప్పుడూ కూతురుగానే చూశాను. నాకు శ్రీవల్లి, నువ్వు, కల్పన అందరూ ఒక్కటేనమ్మా. ఒకరిని చూసి పోటీ పట్టం తప్పు కాదు, కానీ అసూయ పట్టం కరెక్ట్ కాదు. నిజమే అత్తయ్య, కానీ నాకు తొందరపాటు ఎక్కువ. అందుకే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. ఇంకెప్పుడు అలా ప్రవర్తించను. సరేనమ్మా, నువ్వు మంచిగా మారితే నాకదే చాలు. కానీ ఎప్పుడూ ఎదుటివారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా ఆలోచించకూడదు. ఆవేశంలో మాట్లాడిన మాటలైనా, అసూయతో మాట్లాడిన మాటలైనా ఒకసారి మాట జారితే మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోలేవు. కాబట్టి ఎప్పుడైనా ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడు. ఈ ఇంట్లో అందరూ ఎటువంటి అరమరికలు లేకుండా కలిసి ఉండాలి, కానీ మనస్పర్ధలతో గొడవలు పడకూడదు. నీకు ఈ విషయం నేను ఒక అత్తగా కాదమ్మా, ఒక తల్లిగా చెప్తున్నాను. నువ్వు నన్ను తల్లిగా చూడలేకపోయినా పర్వాలేదు, కానీ నా మాటలు జ్ఞాపకం ఉంచుకో. అలాగే అత్తయ్య, నాకు బుద్ధొచ్చింది. కేశవ, త్రిదేవ్ కూడా నాకు బాగా గడ్డి పెట్టారు. ఇక మీదట మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. కూతురు కనబడట్లేదని అంత బాధలో ఉన్నా కూడా నాకు క్లాస్ బాగానే పీకింది. తల్లి కూతుర్లు ఇద్దరే ఒకే రక్తం కదా, ఆలోచనలు బుద్ధులు కూడా ఒకేలా ఉంటాయి. ఆస్తి మా చేతికి రావాలి, అప్పుడు మీ అందరినీ నా కాళ్ళ కింద వేసి నల్లుల్ని నలిపినట్టు నలిపి అంతకంత ప్రతీకారం తీర్చుకోకపోతే నా పేరు ఆర్తియే కాదు. Yes! కాసేపట్లో శ్రీవల్లి చేత ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టిస్తాను. కొన్ని కోట్ల ఆస్తికి వారసున్నైపోతాను. శ్రీవల్లి, నువ్వు నన్ను తక్కువ అంచనా వేశావు. నేను నీకంటే చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాననే విషయం మర్చిపోయావు. ఇప్పుడు ఆస్తి నా చేతికొచ్చాక ఇక నాకు తిరుగుండదు. ఇన్ని రోజులు నీకు దగ్గరవ్వాలని ఎన్నో ప్లాన్స్ వేసి ఫెయిల్ అయ్యాను. ఇక నాకు ఆ అవసరమే ఉండదు. నీ అంతట నువ్వే నా కాళ్ళ దగ్గరకు వస్తావు. అప్పుడుంటుంది మజా. నీకు నరకం, నాకు స్వర్గం. ఆహా,
ఊహించుకుంటేనే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది. నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇంట్లో నుంచి గెంటేస్తాను. ఆ తర్వాత నీ కంపెనీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్మేసి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో హాస్పిటల్స్ కట్టించి నా తెలివితేటలతో వైద్యాన్ని వ్యాపారం చేసి మిలియనీర్ అయిపోతాను. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన అల్లుడి చేతిలో మోసపోయి ఆస్తినంతా ఒకేసారి పోగొట్టుకొని రోడ్డు మీద పడాల్సొస్తుందని పాపం మీ అమ్మానాన్నలకి తెలీదు. తీరా తెలిసాక హార్ట్అటాక్తో మీ అమ్మ పైకి పోతుంది. కూతురి బతుకు నాశనమైందని మీ నాన్న పిచ్చోడైపోతాడు. నువ్వు నా దగ్గర బానిసవి అవుతావు. నువ్వెంత సెంటిమెంటల్ ఫూల్వి శ్రీవల్లి. మీ అమ్మని కాపాడుకోవాలని నా గురించి తెలిసినా కూడా ఎవ్వరికీ చెప్పలేదు. కానీ నీ బ్యాడ్ లక్, నాకు నేనేంటో వాళ్ళకి చెప్పే సందర్భం వచ్చింది. కాదు, వాళ్ళందర్నీ బయటికి గెంటేసే సిచ్యువేషన్ రాబోతుంది. ఇదంతా నువ్వే చేసుకున్నావే. నా గురించి నిజం తెలుసుకోకుండా నేను చెప్పిన మాటలు గుడ్డిగా నమ్ముతూ సైలెంట్గా నాతో కాపురం చేసుంటే నీ ఫ్యామిలీకి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. కానీ నువ్వు ఎవ్వరి మాట వినవు కదా. ఇప్పుడు ఎలా వినవో చూస్తా. ప్రతిరోజు నీ కన్నీళ్లతో నా కాళ్ళు కడిగిస్తా. సో మర్యాదగా సైన్ పెట్టు. పెడతాను, కానీ ముందు నేను అర్జెంట్గా వాష్రూమ్కి వెళ్ళాలి. వెళ్ళు.